బీఎడ్, డీఎడ్ పేరేదైనా ఫ్యూచర్లో టీచర్లు కావాలని కలలు కంటూ కాలేజీల్లో చేరే స్టూడెంట్స్ వాళ్లంతా. కానీ పాఠాలు చెప్పాలనుకుంటున్న వారికే ప్రస్తుతం పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. అన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సౌకర్యాల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. టీచర్లేంటి, విద్యార్థులేంటి అంతా ఒకటే. పాపం కాబోయే టీచర్లకే పాఠాలు చెప్పే దిక్కులేదు. ఇంకా వాళ్ళొచ్చి పిల్లలకి పాఠాలేం చెబుతారు? ఇదే కనిపిస్తోంది స్టేట్ లో. రేపో మాపో పాఠాలు చెప్పాల్సిన టీచర్లకి పాఠాలు నేర్చుకోవడం కష్టమైంది. టీచర్ ఎడ్యుకేషన్ బండి పట్టాలు తప్పింది. బీఎడ్, డీఎడ్ ట్రైనీస్ కి టీచర్లు లేక తిప్పలు పడుతున్నారు. ఇది ఇవాళ మొదలైంది కాదు, ఏళ్ల నుంచి ఇదే సీన్ నడుస్తోంది ఇక్కడ. టీచర్లు లేకుండా టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ట్రైనీ టీచర్లు. అడపాదడపా ట్రైనింగ్ తీసుకుని బయటకొస్తున్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో బీఎడ్, డీఎడ్ కాలేజీలు కేవలం సర్టిఫికేట్ కోర్సులుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలను పరిశీలిస్తే అర్థమవుతుంది టీచర్ ట్రైనింగ్ పై సర్కార్ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తుందో. ఏ కాలేజ్ ని కదిలించినా ముందుగా అక్కడ కనిపించేది టీచర్ల కొరతే. గవర్నమెంట్ నిర్లక్ష్యము అనేటువంటిది అవుపడుతున్నది. మరి ఇట్లనే కనుక ఉన్నట్లయితే కనీసం డిగ్రీ కాలేజీలల్లో అకాడమిక్ కన్సల్టెంట్స్ అని లేకుంటే పార్ట్ టైం లెక్చరర్స్ అని అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అవి కూడా లేదు. అయినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాకపోయినా కానీ ఇక్కడ ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టకపోవడం వల్ల చాలా నష్టపోవడం జరుగుతున్నది. విద్యార్థుల నుంచి ఒత్తిడి కూడా కొన్నిసార్లు ఒక కోర్సుకి ఇప్పుడు మా దగ్గర చూసినట్లయితే తెలుగు పండిట్కు ఒక లెక్చరరే లేరు అసలు. యాక్చువల్గా అన్నిటికీ అన్ని వేకెంట్ ఉన్నాయి. మా దగ్గర ఉండేటువంటి బీఈడీ లెక్చరరే తను ఇంట్రెస్ట్ తీసుకొని పూర్తి బాధ్యతను ఆ కోర్సుకు తీసుకొని నడిపించడం జరుగుతున్నది. ఇందులో బీఈడీ కాలేజీలు, డైట్ కాలేజీలు అని వేరే వేరే చూడాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఉన్న 10 డైట్ కాలేజీలది సేమ్ సీన్. హైదరాబాద్ లో ఉన్న డైట్ కాలేజీలో ఒక్కరు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. ఇది చాలు సర్కార్ నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. దీనిపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, డైట్లు కానీ బీఎడ్ కాలేజీలలో కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో స్టాఫ్ చాలా తక్కువ ఉంది. దానికి కారణాలు అనేకం. ఒకటి సర్వీస్ రూల్సు, రెండవది ప్రభుత్వం సరి అయినటువంటి ఇంట్రెస్ట్ని చూపెట్టకపోవటం. టీచర్ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లోపిస్తుందో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ పిల్లల యొక్క లైఫ్ మీద పడుతుంది. కళాశాలని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే కళాశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వీళ్ళందరికీ ఒక దృక్పథాన్ని ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దిశని, నిర్దేశాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బాధ్యతని తీసుకోవాల్సినటువంటి ఆలోచనని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు నేటి గ్రామీణ పరిస్థితుల్లో ఉండేటువంటి అంశాలు ఎన్నున్నాయి. అంటే మనం అనుకుంటున్నాం బంగారు తెలంగాణను నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. దానికి ఉపాధ్యాయ విద్యని ఎంత బలోపేతం చేస్తే కానీ మాత్రం అది జరగనటువంటి పని. ఇక విద్యార్థులు కూడా అదే అంటున్నారు. సరైన టీచింగ్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మేము ఇక అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి మాకు ఉర్దూ మీడియం లెక్చరర్స్ ఎవరు లేరు. తెలుగు మీడియం స్టాఫ్ మెంబర్స్ ఏమో మాకు చెప్తారు, కానీ అందరూ ఉర్దూ మీడియం ఉండడం వల్ల ఎవరికి అర్థం కావట్లేదు. అయినా కూడా నోట్స్ రాయించడానికి చాలా కష్టం అవుతుంది. మాకు సెప్ మీద పంపిస్తున్నారు, కానీ ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ మాకు తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు, కాబట్టి అంతగా అర్థం కావట్లేదు. అందువలన మేము కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా ఎగ్జామ్స్లో ఎలాలో అసలు థియరీ అసలు ఏం అర్థం కాటే. మేము దీన్ని రిప్రజెంట్ కూడా చేసినాం. ఇక ట్రైనింగ్ సెంటర్లలో టీచర్ల కొరతని అలా ఉంచితే మిగతా సౌకర్యాలది సేమ్ సీన్. అన్ని చోట్ల సమస్యలే కనిపిస్తున్నాయి. అధ్యాపక బృందానికి కూడా సరైన సదుపాయాలు కల్పించాలి. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 2.5 ఎకరాలు కూడా ఈరోజు సరిగ్గా లేదు. చుట్టుపక్కల బిల్డింగ్స్ మొత్తం కబ్జా అయిపోయినాయి. ప్లస్ ఉన్న సెక్యూరిటీ కూడా నైట్ వాచ్మెన్ ఉండడం లేదు. ఇక్కడ ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకోవడమే కానీ గవర్నమెంట్ మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇలా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక కాలేజీల్లో సెక్యూరిటీ కూడా లేదంటున్నారు స్టూడెంట్స్. మందుబాబులకి అడ్డాలుగా మారాయని మండిపడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఏదో మా కాలేజ్లో అంటే ఆడపిల్లలము మార్నింగ్ ఎర్లీగా రావాలన్నా, ఈవినింగ్ కొంచెం లేట్గా స్టడీ చేసుకొని వెళ్ళిపోవాలన్నా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తాగడము, లేదంటే సీసాలు అక్కడ వేయడము, బాటిల్స్ వేయడము, తర్వాత అంటే అవన్నీ చెప్పడానికంటే బాగుండదు. అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్స్. టీచర్ ట్రైనింగ్ సెంటర్లపై ఇకనైనా గవర్నమెంట్ ఫోకస్ చేయాలని కోరుతున్నారు ట్రైనీలు.